నమస్తే అన్న. మరి ఈ రోజున విడదల రజనీ కానీ జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారు. బీసీలకి పరిరక్షణ చేసిన జగన్మోహన్ రెడ్డి చేశారు. బీసీలు అండాదండ మొత్తం జగన్మోహన్ రెడ్డి చూసుకున్నాడు. ఇక్కడ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు బీసీలకి అసలు న్యాయం జరగలేదు, అన్యాయం మొత్తం జరుగుతున్నది తప్ప ఏమీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. రేపు ఆగస్టు 9వ తారీఖున కూడా బీసీ గర్జన అంటూ విజయవాడలో కూడా మేము ఒక మీటింగ్ కూడా పెట్టబోతున్నాం అని చెప్పి కూడా ఇద్దరు మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు? అసలు బీసీ సామాజిక వర్గానికి మేలు చేసిన ప్రభుత్వం ఏది అంటే మీరేం చెప్తారన్న దాని గురించి? బీసీల గురించి కానీ బీసీల హక్కుల గురించి కానీ మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ వైసీపీ నాయకులకు కానీ వాళ్ళ అధినేతకు కానీ లేదు. ఎలాగంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలని రాజకీయ ఆధారం లేకుండా చేయాలన్న కుట్రతో 34% ఉన్న రిజర్వేషన్ని 21%కి చేసింది. సుమారుగా 25,000 పైసీలకు బీసీలకి రాజ్యాంగంగా రావాల్సిన పదవుల్ని అడ్డుకుని తొక్కేసింది. బీసీలని అనగదొక్కేసింది రిజర్వేషన్ తగ్గించి. మరలా అదే కాకుండా బీసీ సప్లా నిధులు దారి మళ్లించి బీసీలకు రావాల్సిన కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రావాల్సిన బీసీల వాటాకి రావాల్సిన నిధుల్ని దారి మళ్లించి అతని పరిపాలన విభాగంగా దారి మళ్లించుకుని బీసీలకి కడుపు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నాయకులు బీసీలకి కడుపు కొట్టి ఆదరణ లేకపోకుండా నాశనం చేశారు. బీసీలను అందరిని ఎక్కడికి పెడితే అక్కడ ఎవరైనా నోరెత్తి మాట్లాడితే అక్రమ కేసులకు పెట్టారు, చంపేశారు. కొన్ని వేల మందిని చంపేశారు బీసీ చిన్న పిల్లవాడిని కూడా వదల అమర్నాథ్ గౌడ్ని చంపితే ఈ ఇప్పుడు మాట్లాడుతున్న బీసీలని మాట్లాడుతున్న ఈ నాయకులు అనాలా కుక్కలనాలా వీళ్ళని? ఆ రోజు చిన్న పిల్లవాడిని కూడా కాపాడలేకపోయిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ అప్పుడు బీసీలోని చెప్పుకుంటున్న ఇప్పుడు వచ్చారు బూటకు మాటలు మాట్లాడతాకి. వాళ్ళకి సిగ్గు ఉండాలి ఆ మాటలు మాట్లాడారు. అప్పుడు మన బీసీలు కాదా? అచ్చెన్నాయుడు గారు బీసీ కాదా? అయ్యన్న పాత్ర గారు బీసీ కాదా? కొల్లు రవీంద్ర గారు బీసీ కాదా? అమర్నాథ్ గౌడ్ బీసీ కాదా? తోటా చంద్రయ్య బీసీ కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే కొంత వేల మందిని, నేను ఒక బీసీని, నేను గౌడ్ కుటుంబం, నా మీద అక్రమ కేసులు 7 పెట్టారు. ఈరోజు కూడా ఉన్నాయి. నాకు పాపం పుణ్యం తెలియదు. అర్ధరాత్రి కాడ ఇంటికి వచ్చి నేనేదో నా నేరం చేసినట్టుగా డమా వాది పోలీసులు నిర్బంధించి స్టేషన్ చుట్టూ తిప్పి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. వీళ్ళ బీసీల గురించి మాట్లాడేది, బీసీల గురించి అసలు మాట్లాడే హక్కు కానీ ఇది కానీ వీళ్ళకి ఏనాడు లేదు. అందుకని వీళ్ళని 11 సీట్లు పరిమితం చేసి 175కి 175, వై నాట్ 175ని 20కి ప్రజలందరినీ ఇబ్బందులు పెట్టి దాచుకుని ఒక్కొక్కటిగా వాళ్ళ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తూ అన్నీ కూడా వాళ్ళు చేసిన అక్రమాలన్నీ ఒకటి ప్రభుత్వం బయట తీస్తుందని వీళ్ళకి వణుకు పుట్టి జైళ్ళు ఖాళీ ఉండవని వీళ్ళందరినీ జైల్లో పాలవుతారన్న భయంతో ఇవాళ బీసీలు గుర్తొచ్చారు. వీళ్ళకి బీసీ కార్డు ఉపయోగించుకుని బయటపడదామని బీసీలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఒక ప్లాన్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంది. ఏ కులానికి ఆ కులాన్ని రెచ్చగొట్టడం, ఆ కులాన్ని విభజించడం, వాళ్ళతో కుల నాయకులను తిట్టించటం, అదంతా ఒక ప్లాన్గా చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని దర్జనలు చేసినా ఎన్ని చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అంటే మరి పక్కన మాట్లాడుతున్నారన్న, అసలు బీసీ సామాజిక వర్గానికి ఏదన్నా న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జ్యోతిరావు పూలే ఆశీస్సులతో అండలతో జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆశయాలతో పనిచేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా అని వాళ్ళు మాట్లాడుతున్నారని దాని మీద మీ ఉద్దేశం ఏంటి అసలు? ఏమండి, జ్యోతిరావు పూలే గారు మహోన్నతమైన వ్యక్తి. ఆయన పేరు ఎందుకంటే వీళ్ళకి ఎత్తే అర్హత కూడా లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో 2 ఏళ్ళు పూర్తి చేసుకుని 2.5 సంవత్సరంలోకి వెళ్తున్నాం దగ్గరలో. ఇప్పుడు వరకు 1,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం ఏదైనా ఉందా? వాళ్ళు ఏమైనా ఇచ్చారా? గత 5 ఏళ్లలో బీసీలకు ఎన్ని వేల కోట్లు ఇచ్చారో చెప్పమనండి. బహిరంగ చర్చకి రమ్మనండి. ఎంతమంది లబ్ధి చేకూర్చారో రమ్మనండి. బహిరంగ కూర్చుందాం చర్చకి, ఎక్కడైనా సరే. ఈ ప్రెస్ క్లబ్ కూర్చుందామా లేకపోతే ఎక్కడ కూర్చుందామా చెప్పమనండి. మా నాయకులు మేము వస్తాం, చర్చ చేద్దాం. వైసీపీ గవర్నమెంట్లో ఎన్ని వేల కోట్లు బీసీలకు ఇచ్చారు, టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసింది, ఎన్ని వేల కోట్లు కేటాయించింది, కూర్చొని మాట్లాడదారండి. మనకి వాళ్ళ ప్రెస్ క్లబ్లోనో ఇక్కడ ఇంకో చాట కూర్చుని ఏదో ప్రజలకి ఏం తెలియదు, మనం ఏది చెప్తే అనుకునే అంటే తప్పు. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు.
మీరు చేసిన 19 నుంచి 24 మధ్యన ఎంత విధ్వంసం చేశారో, ఎంత దోచుకున్నారు. పిల్లలు చదువుకున్న స్కూల్స్ కూడా వదిలిపెట్టాలి. నాడు నేడని పాత గోడలకి సున్నాలేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. కొన్ని స్కూళ్ళను అయితే మూసేశారు. గురుకుల పాఠశాలలు అయితే అసలు పట్టించుకోలే. పిల్లలకి డైట్ ఛార్జీలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన గనులు ఆ దుర్మార్గులు వైసీపీ ప్రభుత్వంలో చేశారు. వీళ్ళు బీసీల గురించి మాట్లాడతారా? ఈ రోజున బీసీ హాస్టల్, ఏ హాస్టల్ అయినా వెళ్ళి చూడండి, ప్రభుత్వ స్కూల్ అయినా వెళ్ళి చూడండి, ప్రభుత్వ పాఠశాలకు కాకుండా ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలతో పోటీ పడుతున్నాయి. ఇవాళ మార్కులు ఎలా వస్తున్నాయి చూస్తున్నారుగా. పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో నో వేకెన్సీ బోర్డులు పెట్టారు. అది ఎవరు క్రెడిట్? ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి పాలన, ఇక్కడ పారదర్శక పాలన జరుగుతుంది. బీసీల ప్రభుత్వం ఇది ఉన్నది. కూటమి ప్రభుత్వంలో బీసీల ప్రభుత్వం. జనాభాలో 50% బీసీలకు బీసీలు ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతి అని నిరూపించుకుని అన్ని హాస్టల్లో కానీ పిల్లలు చదువుకునే విషయంలో కావచ్చు, ఉద్యోగ కల్పనలో కావచ్చు, ఇప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ కూడా 34% రిజర్వేషన్ మళ్ళీ ఇప్పుడు కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ దుర్మార్గులు రిజర్వేషన్ తగ్గిస్తే చంద్రబాబు నాయుడు గారు పెంచి బీసీల పక్షపాతి, బీసీలు అని గుర్తు చేసి బీసీలే ముఖ్యులు, జనాభాలో సగం బీసీలు, వాళ్ళకి ప్రాదర్శకంగా వాళ్ళకి కల్పించాలని హక్కు కల్పించాలని కల్పిస్తున్నారు ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అన్న మరో పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఈ రోజున ఏదైతే ఆగస్టు 9 జరగబోయే మీటింగ్ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలాగా బీసీ నాయకులంతా ఏకమవ్వాలి, ప్రతిఘటించాలని చెప్పి కూడా ఇటు జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారన్న, అసలు ఇటు గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు కానీ దౌష్టికాలు కానీ అసలు మనం ఈ రోజున అంత చేసి కూడా మళ్ళీ ప్రజల్లోకి తిరుగుతూ మేమే ప్రజల పక్షపాతి పార్టీ మాది అని చెప్పి మాట్లాడతాం ఏంటి? అసలు ఎలా చూడొచ్చు? అసలు వాళ్ళకి జనాదరణ కోల్పోయిన నాయకులు, వాళ్ళని ఇళ్లల్లో కూర్చోండరు నాయన, అయిపోయింది మీ పని అని చెప్పి బీసీగా మంత్రులు చేసిన వాళ్ళు ఏంటి, ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు, స్పీకర్లు చేసిన వాళ్ళు అందరినీ కూడా ఉన్నతమైన అవకాశం ఇచ్చారు. వాళ్ళు కాళ్ళ చేతలు తన్నుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దోపిడీలు చేశారు. వీళ్ళు సమాజానికి పనికిరారు, వీళ్ళు పాలకులుగా పనికిరారు అని చెప్పి ప్రజలు గుణపాఠం చెప్పారు. అయినా ఇంకా ఇంతవరకు బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుని అవన్నీ ఏమీ లేదు, ఎంత షో చేస్తున్నారు. దాచుకున్న డబ్బుతో జనాన్ని డబ్బులు తీసుకొచ్చి షో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలే వాళ్ళ తగిన బుద్ధి చెబుతారు, గుణపాఠం కూడా చెబుతారు. వాళ్ళు గర్జన కుక్కలు కూడా మురుగుతాయి. కుక్క మురిగినంత మాత్రాన ప్రజలను భయపడతారా? చేయని రాయని ఇస్తుతారు. ఇది అంతే.